అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధుని జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. సిద్ధు తయారు చేసిన వినూత్న ఆవిష్కరణ పరిశీలించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకి రూపం ఇచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని ఆయన్ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే సిద్ధుతో ప్రత్యేకంగా కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం యువకుడు ఆవిష్కరించిన సైకిల్ను స్వయంగా నడిపారు. అతని ఆలోచన తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గుడ్ వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనకి మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ 1,00,000 ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్పై సిద్ధును కూర్చోబెట్టుకుని నడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు సుదూరంలో ఉన్న కాలేజ్కి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశారు. 3 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.